హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు కావి వరల్డ్. ఈరోజు నేను సోయా బీన్స్ కర్రీ చూపిస్తున్నాను. అదేనండి మిల్ మేకర్ కర్రీ. దీనికోసం ముందుగా 1 కప్ సోయాబీన్ వేడి వాటర్లో వేసుకొని ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకొని వాటర్ వడకట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1.5 కప్పు పెరుగు తీసుకొని కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత పక్కకు తీసుకొని ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకొని పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయినప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న సోయా బీన్స్ని కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా గరం మసాలా అండ్ కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుందండి. చపాతీలోకి ది బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చు. అలాగే నా వీడియోస్ కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.